A is equivalent to 355, B is equivalent to 356, C is equivalent to 357. Question lo ఏమన్నాడు? A cube plus B cube plus C cube minus 3ABC. ఇది SSCలో అడిగిన క్వశ్చన్. A cube plus B cube plus C cube minus 3ABC. ఇమీడియట్గా ఎవరికైతే ఫార్ములా ప్రియులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్ములా మెథడ్ యూస్ చేస్తారు. ఫార్ములా ఏమంటుంది సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఈ ఫార్ములే చాలా చక్కగా రాస్తారు. హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC. ఈ ఫార్ములా బట్టి పడతారు, ఆ ఫార్ములా ఇక్కడ సాల్వ్ చేస్తారు. మీరు ఈవెన్ ఫార్ములా సాల్వ్ చేసినా మీకు ఒక స్టెప్ తగ్గించవచ్చు. హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది 355, ఇది 356, ఇది 357. రైట్. మీరు కూడేటప్పుడు ఎలా కూడాలంటే ఇది 300 ప్లస్ 55, ఇది 300 ప్లస్ 56, ఇది 300 ప్లస్ 57, 300 ఫస్ట్ ఏమో 900, 55, 50 ప్లస్ 5, ఇది 50 ప్లస్ 6, ఇది 50 ప్లస్ 7, 50, 50 మూళ్ళ 150, 150, 5 పెరిగింది, 6 పెరిగింది, 7 పెరిగింది, 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 7 18, 11 ప్లస్ 7 18. సో ఇది ఇంటూ ఏ మైనస్ బి, డిఫరెన్స్ ఏమో 1 స్క్వేర్, ఇదేమో 1 స్క్వేర్, ఇదేమో సి మైనస్ ఏ, ఇదేమో 2 స్క్వేర్. మామూలు క్యాల్కులేషన్ ఇలా చేస్తారు సార్. ఇదేమో 1050 ప్లస్ 18, ఇది 1068 ఇంటూ 4 ప్లస్ 1 ప్లస్ 1, ఇది 6, 2 3s are 6. ఇక్కడ మీరు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేసుకోవచ్చు. 8 3 ఎంత? 24. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లం ఏంటి? దీనికి ఫార్ములా బట్టి పట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. దీనికి ఫార్ములా బట్టి పట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. నవ్వు అనిల్ నాయర్స్ వే క్వశ్చన్ని మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వద్దాం సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్. I hope the idea it is clear. A cube plus B cube plus C cube minus 3ABC. ఇది ఏదన్నా ఇవ్వనియండి సార్, నేను యూనిట్ డిజిట్ మీద వర్క్ చేస్తాను. కాన్సెప్ట్ 1 355. ఓన్లీ నా కాన్సన్ట్రేషన్ యూనిట్ డిజిట్ మీద మాత్రమే ఉంది. ఎందుకు సార్? అన్ని ఆప్షన్లు యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నది. 5 క్యూబ్, 5 పవర్ ఏ సహజ సంఖ్య ఏమొస్తుంది? 5. 6 పవర్ ఏ సహజ సంఖ్య ఏమొస్తుంది? 6. 7 పవర్ 3, 7 క్యూబ్ అంటే 343 మైనస్ 3ABC, ఏ ఇంటూ బి, ఇది ఈవెన్ నంబర్. సరి సంఖ్యను ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. 5 6 ఏమవుతుంది? 30. 5 6 ఏమవుతుంది? 30. 5 ప్లస్ 6 ఎంత? 11. 11 ప్లస్ 3 ఎంత? 14. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 4. ఈ మొత్తము చాటభారతము ఏది మనకు అవసరం లేదు. ఏ క్యూబ్ 5 క్యూబ్ ఎంత సార్? 125. యూనిట్ డిజిట్ 5. 6 క్యూబ్ ఎంత? 6. 7 క్యూబ్ ఎంత? 343. ఇది 5, ఇది 6, ఇది 7. ఏ ఇంటూ బి, ఇదేమో సరి సంఖ్య యూనిట్ డిజిట్ 5 ఇంటూ ఎనీ సరి సంఖ్య. 5 2 10 యూనిట్ డిజిట్స్ ఉన్నా, 5 4 20 యూనిట్ డిజిట్స్ ఉన్నా, 5 6 30 యూనిట్ డిజిట్స్ ఉన్నా. కాబట్టి యూనిట్ డిజిట్స్ ఉన్నా. 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 3 14. ఆన్సర్ రైట్ మోస్ట్ ఎంత? 4. సార్ మరి మోర్ దాన్ 1 ఆప్షన్ ఆన్సర్ 4 ఉంటాయి ఎట్లా? మెథడ్
మెథడ్ 3 కంప్లీట్గా నేను చెప్పే సబ్జెక్ట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది సార్. రైట్, బేసిక్ స్టూడెంట్ నుంచి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నుంచి ఇండియా కల్లా ఐఐటి ఎగ్జామ్లో క్లియర్ చేసిన ఆల్ ఇండియా ర్యాంక్ 1 ర్యాంక్ 2 ర్యాంక్ 3 చెప్పిన ఐఐటి వాళ్ళకు చెప్పిన పూర్తి అనుభవం నాకుంది. సబ్జెక్ట్ మీద మీకు ఎక్కడ మైండ్లో డౌట్ వస్తుందో ఆ మైండ్ని నేను రైట్ రికగ్నైజ్ చేసుకొని నేను మెథడ్స్ లాగా పెడతాను సార్. మెథడ్ 3 నవ్వు ఇక్కడ చూడండి సార్. a³ + b³ + c³ -3abc. నాకు ఇక్కడ చూడంగానే నాకు ఒక హింట్ వస్తుంది. ఇదేమో 3 తోటి లబ్ధం అవుతుంది. 3 ఇంటూ ఎనీ నంబర్, ఇది 3 తోటి లబ్ధం అవుతుంది. 3 + 5 8, 8 + 7 15, 15 కూడా 3 తోటి లబ్ధం అవుతుంది. 3 తోటి లబ్ధం అవుతుంది. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? దాంట్లో ఉన్న అంకెలను కూడాలి. అదే కదా సార్. 3 5 + 5 10, 10 యొక్క రైట్ నంబర్ 10 అంటే 1 + 0 1, 1³ అందరూ ఉన్నారు కదా సార్. b³ ఇది 5³ 5³ అంటే 125, 125 అంటే 8, 1 + 8 ఎంత 9, 9 c³ తీసుకోవట్లేదు. ఎందుకు సార్ అని అంటే ఇది పర్ఫెక్ట్గా 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 ఇంటూ ఏదైనా నంబర్ని 3 తోటి లబ్ధం చేస్తే ఆన్సర్ 3 తోటి పర్ఫెక్ట్గా, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఈ రెండు 3 తోటి డివైడ్ అవుతుంది. a³ 355, 3 పోతే 5 + 5 ఎంత 10, 10 డిజిటల్ సమ్ ఎంత 1, 1³ అంటే 1, 3 పోయింది 6 పోయింది, 5³ అంటే ఎంత 125, 125 సో 8, 1 + 8 9, ఆన్సర్ 9, 9 అంటే 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 8 + 2 10, 10 + 3 13, ఇది 3 తోటి డివైడ్ కాదు. 4 + 3 7, ఇది 3 తోటి డివైడ్ కాదు, ఇది 3 తోటి డివైడ్ కాదు. ఆన్సర్ ఎంత 3204, ఆన్సర్ ఎంత 3204. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూస్ చేశాను. ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫార్ములేలు, అక్కడ నాకు పవర్లు చేంజ్ అయితే నేను ఆ ఫార్ములాను బట్టి పట్టలేను సార్. బట్టి పట్టకుండా మ్యాథ్స్ని నేర్చుకునే విధంగా నేర్చుకుంటే చాలా ఈజీగా మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ మంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే మొట్టమొదటిసారే కొట్టగలుగుతారు సార్.